మొదటి ప్రశ్న చూడండి, మధ్వరి అనే పదాన్ని విడదీయండి అని అన్నాడు. మధ్వరి అనే పదాన్ని విడదీయుము. ఆప్షన్ చూడండి, మధు ప్లస్ అరి, మధు ప్లస్ హరి, మధు ప్లస్ వరి, మద ప్లస్ అరి అన్నాడు. బా ఎలా ఉన్నాయి చూడండి ఆప్షన్స్. మధ్వరి అనేటటువంటి పదము ఇది యనాదేశ సంధి అండి. యనాదేశ సంధి. ఎన్నులు యా, రా, వా. ఇందులో వావొత్తు క్లియర్గా కనబడుతుంది. విడదీసిన తర్వాత వావొత్తు ఉండదు. అంటే ఇది కాదు, వరి అన్నది కాదు. తర్వాత అచ్చు మాత్రమే ఉండాలి, హరి అన్నది కాదు. మద అంటే అర్థమే లేదు. ఆన్సరు మధు ప్లస్ అరి, మధు ప్లస్ అరి. అరి అనగా శత్రువు, అరి అనగా శత్రువు. మధు అనగా ఒక రాక్షసుని పేరండి, రాక్షసుడు. మధు అనగా రాక్షసుడు. అయితే ఒకానొక సందర్భంలో విష్ణువు యొక్క చెమట చుక్క నేలపై పడి, చెమటకే మరొక పేరు మధువు అంటాం నానార్థాల్లో. ఆ చెమట చుక్క నేలపై పడితే విష్ణువు అంతటి సమర్థుడైనటువంటి ఒక రాక్షసుడు పుడతాడు. ఆ రాక్షసుని పేరే మధు. ఆ రాక్షసుడు లోకకంటకుడై దేవతలను మునులను అంతా హింసిస్తూ ఉంటాడు. అప్పుడు అందరూ శివుని వద్దకు వెళ్తారు, దేవతలందరూ, ఋషులందరూ. నమశివాయ నమశివాయ, మధు అనే రాక్షసుడు ఈ విధంగా లోకకంటకుడై సంచరించుచున్నాడు, మమ్మల్ని హింసించుచున్నాడు, కాపాడుము పరమేశ్వర కాపాడుము అంటే నేను ఏమీ చేయలేను, అందరూ విష్ణువు వద్దకు వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు దేవతలు మునులు అందరూ విష్ణువు వద్దకు వస్తారు. విష్ణువు అంటాడు, అతడు నా భక్తుడే కదా అని అంటాడు. అవునయ్యా నీ భక్తుడే, కానీ ఈ విధంగా హింసించుచున్నాడు. సరే పాపము పండిన తర్వాత సంహరించేదను అని అంటాడు మన విష్ణువు. అప్పుడు మధు అనే రాక్షసుడు అనేక చెడు కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల, పాపం పండడం వల్ల విష్ణు భగవానుడు వచ్చేస్తాడు. మధు అనేటటువంటి రాక్షసునితో సంహరిస్తాడు, యుద్ధం చేసి సంహరిస్తాడు. అప్పుడు మధ్వరి అనేటటువంటి పేరు విష్ణువుకు వస్తుంది. మధ్వరి అనగా వ్యుత్పత్తి అర్థము ఏమిటి? మధు అనే పేరు గల రాక్షసుని సంహరించిన వాడు విష్ణువు. తదుపరి ప్రశ్న చూద్దాం. ప్రశ్న చూడండి, కార్ముకం అనే పదాన్ని వ్యుత్పత్తి అర్థం చెప్పుము అన్నాడు. వ్యుత్పత్తి అర్థం అనగా, వ్యుత్పత్తి అనగా పుట్టుట. ఆ పదం ఎలా పుట్టిందో చెప్పడమే వ్యుత్పత్తి అర్థము. అసలు కార్ముకం అనగా అర్థం ఏమిటి మాస్టారు అంటే విల్లు అని అర్థం. విల్లు. కార్ముకం వ్యుత్పత్తి అర్థం కర్మకారుని చేత చేయబడినది. కర్మకారుడు అనగా ఎవరు అనగా విశ్వకర్మ. విశ్వకర్మ భగవానుని చేత చేయబడినదే విల్లు. విశ్వకర్మ చేత చేయబడినదే విల్లు. దానికి మరొక పేరు కార్ముకం. మరొక ప్రశ్న చూద్దాం. చరణ కమలములు సమాసమును వర్ణింపుము అన్నాడు. చరణ కమలములు మొదట చరణ, తర్వాత కమలములు. ఇందులో ఏ పదాన్ని వర్ణిస్తున్నాడు కవి అంటే చరణములను వర్ణిస్తున్నాడు. భగవంతుని యొక్క చరణములను వర్ణిస్తున్నాడు. దేనితో వర్ణిస్తున్నాడు? కమలములతో పోలుస్తున్నాడు. బాగా గమనించండి. ఏ వస్తువునైతే వర్ణిస్తున్నామో ఆ వస్తువు ఉపమేయము, దేనితో పోలుస్తున్నామో ఆ తో అనే వస్తువు ఉంది చూడు, అది ఉపమానము. ఇప్పుడు బాగా చూడండి, చరణము అనున్నది ఉపమేయము, కమలములు అనున్నది ఉపమానము. ఇప్పుడు ఉపమానము ఏ పొజిషన్లో ఉందో చూసుకోండి. ఉపమానము అనేటటువంటి పదము ఏ స్థానంలో ఉంది? పూర్వస్థానంలో ఉందా, ఉత్తర స్థానంలో ఉందా అంటే ఉపమానము ఉత్తర స్థానంలో ఉంది కనుక ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. ఉపమానము పూర్వస్థానంలో ఉంటే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము, ఉపమానము ఉత్తర స్థానంలో ఉంటే ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. మరి ఉపమానము ఉపమేయము గుర్తించడము ఎలా? ఏ వస్తువునైతే కవి వర్ణిస్తున్నాడో ఆ వస్తువు ఉపమేయం,
దేనితో వర్ణిస్తున్నాడో, దేనితో పోలుస్తున్నాడో అదే ఉపమానము. సో చరణ కమలములు అనున్నది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. తదుపరి ప్రశ్న చూద్దాం. కపోత వృద్ధం ఏ సమాసము అన్నాడు. ఇందులో వృద్ధత్వం అనున్నది విశేషణం, ముసలితనము విశేషణం. విశేషణమైనటువంటి వృద్ధత్వం అనేటటువంటి పదము పూర్వస్థానంలో ఉందా, ఉత్తర స్థానంలో ఉందా అంటే పూర్వస్థానంలో లేకుండా ఉత్తర స్థానంలో ఉంది, అంటే రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కపోతము, రెండవ స్థానంలో ఉత్తర స్థానంలో వృద్ధత్వము ఉన్నది. సో ఇది వృద్ధత్వం అనగా ఏమిటి? విశేషణం. అంటే ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము అవుతుంది. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము కపోత వృద్ధము అనేటటువంటి పదం అగుతుంది. తదుపరి ప్రశ్నను చూద్దాం. విపినము విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధువలికె నిచ్చెట. విపినము అనగా అడవి, బంధుర అనగా దట్టమైనటువంటి చెట్లతో దట్టమైనటువంటి అడవులతో విలసిల్లినటువంటి దేశం మన దేశం అని రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పారు. విపినము అనగా అడవి. ఎక్కడుంది? ఆప్షన్ 1. తదుపరి ఆన్సర్ చూడండి. సమరోత్సాహము సమరము నందు ఉత్సాహము, సమరము నందు ఉత్సాహము. అందున్నన్ సప్తమీ తత్పురుష సమాసము, అందున్నన్ సప్తమీ తత్పురుష సమాసము. తదుపరి ప్రశ్నను చూడండి. వ్యాఘ్రభీతి వ్యాఘ్రము అనగా అర్థం పులి, భీతి అనగా భయం. బాగా చూడండి. వ్యాఘ్రభీతి వ్యాఘ్రము వల్ల భీతి, వల్లన్ కంటే పట్టి, పంచమీ తత్పురుష సమాసము. వ్యాఘ్రభీతి అనేటటువంటి ప్రశ్నకు సమాధానం పంచమీ తత్పురుష. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద్విపదలో వరుసగా వచ్చే గణములను గుర్తింపుడు అన్నాడు. ద్విపద అనే పద్యంలో వరుసగా ఏమొస్తాయి మాస్టారు అంటే 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణము వరుసగా వచ్చును. 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణము వరుసగా వచ్చును. ద్విపద అనగా అర్థం 2 పాదాల పద్యమును ద్విపద అని అంటారు. ద్విపదకు ఆద్యుడు, పాల్కురికి సోమనాథుడు, ద్విపదకు పునర్జీవం పోసినటువంటి వాడు గౌరన మొదలైనటువంటి అనేకమైనటువంటి బిట్లు ఛందస్సులో చూద్దాం. తదుపరి బిట్. ఉత్పలమాల అనగా అర్థం ఏమిటి అన్నాడు. ఉత్పలము అనగా నల్ల కలువ, మాల అనగా దండ. ఉత్పలమాల అనగా నల్ల కలువ పూల దండ. అడిగినటువంటి బిట్టు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనము ఛందస్సులో భాగంగా బ్రహ్మాండంగా చెప్తాము. తదుపరి బిట్టు. ఆటవెలదిలో పేరెన్నిక గన్న కవి ఎవరు అని బిట్టు. ఆటవెలదికి ప్రసిద్ధమైనటువంటి కవి ఎవరు మాస్టారు అంటే వేమన. వేమన రచించిన శతకం వేమన శతకం. వేమన శతకంలో ఉన్న ఛందస్సు ఏ ఛందస్సో అంటే ఆటవెలది ఛందస్సు. తదుపరి ప్రశ్న. కందపద్యం బేసి గణాలలో ఏ గణం రాకూడదు అనేటటువంటి బిట్టు. బేసి గణాలు అనగా 1, 3, 5, 7. 1, 3, 5, 7లలో ఏ గణం రాకూడదు అన్నాడు కందపద్యంలో. 1, 3, 5, 7 బేసి గణాలలో కందపద్యంలో జగనం రాకూడదు. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఛందస్సులో భాగంగా మనము చెప్తాము. తదుపరి ప్రశ్న. జఠధారి. మరొకసారి. జఠధారి. తెలుగు పదాలు స్పష్టంగా నాభి నుండి ఉచ్చరించవలెను. జఠధారి. జట అనగా జడలు, ధారి అనగా ధరించినవాడు. దీని వ్యుత్పత్తి అర్థం చూడు. జడలను ధరించినవాడు శివుడు. వాడు కలవాడు రాలేదండి, వాడు వచ్చింది గనుక ఇది ద్వితీయ తత్పురుష సమాసం. ఇది అందరూ బహుర్వీ తత్పురుష సమాసం అని అనుకుంటారు. తప్పు మాస్టారు, ఇది ద్వితీయ తత్పురుష సమాసము. ఖచ్చితంగా కలవాడు
కలది అని వస్తేనే బహుర్వి తత్పురుష సమాసం అవుతుంది. కలవాడు రాని సందర్భాలలో కొన్ని బిట్లుంటాయి, అందులో ఓన్లీ వాడు మాత్రమే వస్తుంది. జఠధారి జడలను ధరించిన వాడు, జడలను జడలను, ఇది ద్వితీయ విభక్తి ప్రత్యయమే కదా, నిన్నున్లను కూర్చి గురించి. సో ఇది ద్వితీయ తత్పురుష సమాసము. మరొక బిట్టు చూడండి. నీ కన్నులు కలువలతో సమానముగానున్నవి, నీ కన్నులు కలువలతో సమానంగానున్నవి. ఉపమా అలంకారము. ఏ అలంకారము? ఉపమా అలంకారము. ప్రతీపాలంకారం అనగా ఏమిటి? ఉపమాలంకారానికి వ్యతిరేకమే ప్రతీపాలంకారం. చాలా సింపుల్. అంటే దీని ప్రతీపాలంకారం చేయండి అంటే కలువలు నీ కన్నులతో సమానం. మరొకసారి, కలువలు నీ కన్నులతో సమానం అనున్నది ప్రతీప అలంకారం అవుతుంది. కానీ ప్రశ్న ఏమిచ్చాను? నీ కన్నులు కలువలతో సమానంగా ఉన్నవి, ఇది ఉపమా అలంకారము. తదుపరి ప్రశ్న. కురుక్షేత్ర సంగ్రామానికి కురుక్షేత్ర సంగ్రామమే సాటి. ఈ విధంగా ఉపమేయము ఉపమానము రెండూ ఒకే వస్తువులు అవ్వడాన్నే అనన్వయ అలంకారము అంటారు. అన్వయం పోలిక చెప్పుట, అనన్వయం పోలిక లేకుండుట. ఇందులో పోలిక చెప్పామా? లేదు. కురుక్షేత్ర సంగ్రామానికి కురుక్షేత్ర సంగ్రామమే సాటి. సో ఇది అనన్వయ అలంకారము. తదుపరి ప్రశ్న. సీత పుస్తకం చదువుతూ దస్తూరి లిఖించుచున్నది. సీత పుస్తకం చదువుతూ దస్తూరి రాస్తున్నది. ఒకే వాక్యంలో రెండు పనులు జరుగుతూ ఉన్నాయి. చదువుతూ ఉంది, రాస్తూ ఉంది. ఈ విధంగా ఒకే వాక్యంలో రెండు పనులు జరుగుతూ ఉన్నప్పుడు చదువుతూలో ఊ అనేటటువంటి ప్రత్యయం ఉంది. ఊ అనేటటువంటి ప్రత్యయం ఉంది. చదువుతూ తూ ఊ అనేటటువంటి ప్రత్యయం ఉంది. కాబట్టి ఇది ఏ వాక్యం అంటే శత్రక్తక వాక్యం. శత్రక్తక వాక్యంలో వచ్చే ప్రత్యయములు చూ తూ ఊ మొదలైనటువంటివి. ఊ వచ్చిందిగా. సో ఇది శత్రక్తక వాక్యం. ఈ వాక్యాల గురించి వాక్యములు రకాలు అనేటటువంటి టాపిక్లో బ్రహ్మాండంగా వర్ణించడం జరుగుతుంది. తదుపరి ప్రశ్న. షరతును తెలిపే వాక్యమేది? కండిషన్. షరతు అనగా ఏమిటి మాస్టర్ అండి? కండిషన్. షరతును తెలిపే వాక్యం ఏది? షరతు అనగా ఏమిటి? నీవు బాగా చదివితే నీకు మంచి ఫలితం వస్తుంది. చదివితే వస్తుంది. వర్షాలు బాగా కురిస్తే పంటలు బాగా పండుతాయి కదా. వర్షాలు బాగా కురిస్తే పంటలు బాగా పండుతాయి. కండిషన్, షరతు. ఈ విధంగా షరతును తెలిపే వాక్యం ఏది అంటే ఛేదర్థక వాక్యం. ఏ వాక్యం అండి? ఛేదర్థక వాక్యం. తదుపరి ప్రశ్న. గీత నెమ్మదిగా నడుస్తోంది. నెమ్మదిగా అనేటటువంటి పదం కింద మనము అండర్లైన్ చేశాం. నెమ్మదిగా అనున్నది ఏమిటి అన్నాడు. నడుస్తోంది అనగా క్రియ. క్రియ యొక్క గుణాన్ని తెలిపేదే క్రియా విశేషణం. ఇప్పుడు చెప్పండి, సీత నెమ్మదిగా నడుస్తోందిలో నెమ్మదిగా అనున్నది ఏమిటి అంటే క్రియా విశేషణం. ఇవి భాషా భాగాలలో విశేషణం రకాలు, నామవాచకం రకాలు, సర్వనామం రకాలు, అవ్యయాలు చాలా బ్రహ్మాండంగా చెప్పడం జరుగుతుంది. తదుపరి ప్రశ్న. ఆమె మంచి టీచరు. ఇందులో మంచి అనేటటువంటి పదం కింద గీత గీయడం జరిగింది. ఇందులో మంచి ఏమిటి అంటే విధేయ విశేషణం. విధేయ విశేషణమా, సంఖ్యావాచక విశేషణమా, సర్వనామిక విశేషణమా, నామజన్య విశేషణమా అనే ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే ఇవన్నీ విశేషణంలో రకాలు. మనం ఏం చదివి ఉంటాం? విశేషణం గుణమును తెలుపునది విశేషణము అని చదివి ఉంటాం. కానీ విశేషణంలో రకాలు ఉంటాయి. ఆ రకాలన్నింటినీ మనము చూస్తాం. ఇప్పుడు చూడండి, వ్యక్తి యొక్క గుణాన్ని తెలిపేదే
విధేయ విశేషణం. వ్యక్తి యొక్క టీచరు అనేటటువంటి ఆమె వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క గుణం తెలిపింది కాబట్టి మంచి అనున్నది విధేయ విశేషణం. తదుపరి ప్రశ్న, గోటి అనే పదంలో ఔపవిభక్తి లేదా ఉపవిభక్తి ఏమిటి అన్నాడు. మొదట గోటి అనే పదాన్ని విడదీస్తే గోరు ప్లస్ టి, గోరు 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 ప్లస్ టి ఈజ్ ఈక్వల్స్ టు గోటి. ఎక్కడ తాకిందిరా అంటే గోటికి తాకిందిరా అంటాంగా. గోరు ప్లస్ టి ఇది కరెక్ట్గా విడదీసేటటువంటి పద్ధతి. ఇప్పుడు ఇందులో ఉన్న ఔపవిభక్తి ఏది అంటే టి. ఔపవిభక్తులు అనగా ఏమిటి, ఎన్ని, బహుజనపల్లి సీతారామాచార్యుల ప్రకారం ఎన్ని చూద్దాం. తదుపరి ప్రశ్న చూడండి, ధర్మరాజు, రాముడు, కీచకుడు మొదలైనటువంటి పదాలు ఏమవుతాయి అని అన్నాడు. ఇవి అర్ధ విపరిణామంలో ఉన్నటువంటి ప్రశ్న. ధర్మరాజు అంటే పూర్వం ధర్మరాజు ఒక్కనే ధర్మరాజు అని అనేవాళ్ళం. కానీ నేటి కాలంలో ధర్మంగా ఉన్నటువంటి మీలాంటి ప్రతి వ్యక్తిని ధర్మరాజు అనే అంటాంగా. పెరిగాయి, అర్థాలు పెరిగాయి. రాముడు, పూర్వము శ్రీరామచంద్రుణ్ణి మాత్రమే రాముడు అని అన్నాం. కానీ నేటి కాలంలో ఒకే బాణము, ఒకే మాట, ఒకే భార్య ఉన్నటువంటి ప్రతి పురుషుడు రామునితో సమానమే. కీచకుడు, పూర్వం కీచకుడు అనేటటువంటి వాడిని కీచకుడు అన్నాం కదా. నేడు స్త్రీలను వంచేటటువంటి ప్రతి వ్యక్తి కీచకుడు అని అంటాం. సో ఇలా అర్థాలు పెరిగాయి కాబట్టి అర్ధవ్యాకోచములు అవుతాయి. ఇవన్నీ ఏమవుతాయండి, అర్ధవ్యాకోచములు అవుతాయి. తదుపరి ప్రశ్న, తత్సమాలకే మరొక పేరు ప్రకృతులు, తద్భవాలకే మరొక పేరు వికృతులు. బిడ్డేమిచ్చాడు, తత్సమాలకు మరొక పేరు ఏమిటి, ప్రకృతులు. ప్రకృతి వికృతులు ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది, మనము చూస్తాం. తదుపరి ప్రశ్న, శబ్దం సద్దు. శబ్దం అనేటటువంటి పదానికి వికృతి సద్దు. తదుపరి ప్రశ్న, దైత్యులు అనగా ఎవరు అంటే రాక్షసులు. దైత్యులు అనగా అర్థం చెప్పండి, రాక్షసులు, దితి యొక్క కుమారులు అని అర్థం. తదుపరి ప్రశ్న, పయోధర అనగా అర్థం ఏమిటి అన్నాడు. ఇంత మంచి ప్రశ్న చూడండి. పయోధర, పయః ప్లస్ ధర, విసర్గ సంధి. పయః అనగా సంస్కృతంలో నీరు అని అర్థం, ధర అనగా ధరించుట అని అర్థం. పయోధర నీటిని ధరించినది మేఘం. మరొకసారి, పయోధర నీటిని ధరించినది మేఘం. సముద్రం కాదండి, మేఘం. నెక్స్ట్ బిట్, గజస్థానం అనేటటువంటి ఇడియం జాతీయానికి అర్థం ఏమిటి అన్నాడు. జాతీయాలు పెద్ద టాపిక్ ఇచ్చాడు గ్రూప్ 4లో. అందులో భాగంగా ఇటువంటి జాతీయాలను అడుగుతూ ఉంటాడు. గజస్నానం అనగా మనల్ని బోల్తా కొట్టించుటకు అనేకమైనటువంటి ఆప్షన్లు ఎలా ఇచ్చాడో చూడు. ఏనుగు నడుస్తున్నది మరొక ఆప్షన్, ఏనుగు స్నానం చేస్తున్నది మరొక ఆప్షను, ఏనుగు లాభపడింది, ఇలా ఏమేమో ఇచ్చాడు. కానీ గజ అనగా ఏనుగు అని భ్రమపడుతూ ఉంటాము, అది శుద్ధ తప్పండి. గజస్నానం అనగా జాతీయానికి నిగూఢమైన అర్థం ఏమిటి అంటే వ్యర్థమగుట, వ్యర్థమగుట, వేస్ట్, వ్యర్థం అని అర్థం. జనరల్ ఇంగ్లీష్కు సంబంధించిన బిట్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. సి, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ గివ్స్ ది సేమ్ మీనింగ్ యాజ్ అండర్లైన్డ్ ఇడియం ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. దే లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్. హియర్ they left no stone unturned to trace the culprits. సో వీలయ్యే ఎన్ని విధాలుగా వీలైతే అన్ని మార్గాలను ఉపయోగించి అనేసి అర్థంలో దీన్ని యూజ్ చేస్తాం. యూజ్డ్ ఆల్ అవైలబుల్ మీన్స్ అనేసి అర్థం. ఎన్ని మార్గాలు వీలైతే, ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని విధాలుగా ఉపయోగించి, రైట్. ద లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ టు ట్రేస్ ది కల్ప్రిట్స్. ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నారో వాళ్ళను ట్రేస్ చేయడానికి అన్ని విధాలుగా వాళ్ళు ఉపయోగిస్తున్నారు, రైట్. సి, ద లెఫ్ట్ నో స్టోన్ అన్ని విధాలుగా యూజ్ చేయడం జరిగింది. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్.
కంబైన్ ది హోల్ ఏరియా కాదు, రామ్ షేక్డ్ ది ప్లేస్ కాదు, సెర్చ్డ్ ఎవ్రీ కార్నర్ కాదు. యూజ్డ్ ఆల్ అవైలబుల్ మీన్స్ అంటే ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా, ఆల్ ఛాన్సెస్, ఆల్ డైరెక్షన్స్, రకాలుగా అనేసి అర్థం, అన్ని రకాలుగా, ఆల్ అవైలబుల్ మీన్స్ అనేసి అర్థం. నెక్స్ట్ వన్. సో సి, వీ వుడ్ బి గ్లాడ్ టు పుట్ యూ అప్ ఫర్ ఏ ఫ్యూ డేస్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు స్టే. వీ వుడ్ బి గ్లాడ్, మేము చాలా సంతోషపడతాం, టు పుట్ యూ అప్ ఫర్ ఏ ఫ్యూ డేస్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు స్టే. నువ్వు ఇంకా కొన్ని రోజులు ఉంటే మేము చాలా హ్యాపీ అవుతాం. సో పుటప్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? పుటప్ అంటే టు స్టే అని అర్థం. పుటప్ అంటే టు స్టే, విడిది చేయుట, విడిది చేయుట, విడిది చేయుట లేదా బస చేయుట. మరి పుటాన్ అంటే టు వేర్, ధరించుట అని అర్థం, ధరించుట, వేసుకొనుట అని అర్థం. పుటాఫ్ అంటే పోస్ట్ పోన్ అని అర్థం, పోస్ట్ పోన్ అంటే వాయిదా వేయుట, వాయిదా వేయుట, రైట్. పుట్అవుట్ అంటే, పుట్అవుట్ అంటే ఎక్స్టింగ్విష్ అని అర్థం. ఆర్పివేయుట, ఆర్పివేయుట. పుట్ డౌన్ అంటే టు సప్రెస్, అణగద్రొక్కుట అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తాం. మరి ఇక్కడ పుటప్ అనే ఈ మాట టు బిల్డ్ సంథింగ్, ప్రొవైడ్ అకామిడేషన్. అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే అకామిడేషన్, విడిది చేయుట అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఏమని వస్తుంది? విడిది చేయుట, రైట్. విడిది అనేసి అంటే అకామిడేషన్ అనే అర్థం వస్తుంది. సో దట్స్ వై ప్రొవైడ్ అకామిడేషన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్ ఫర్ దాట్ ఫ్రేజ్. ది ప్రాజెక్ట్ హ్యాస్ బికమ్ ఎ వైట్ ఎలిఫెంట్, ది ప్రాజెక్ట్ హ్యాస్ బికమ్ ఎ వైట్ ఎలిఫెంట్ టు ది గవర్నమెంట్. ఇక్కడ చూడండి, వైట్ ఎలిఫెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇడియమ్స్ రిలేటెడ్. ఈ ఇడియమ్స్ అన్నీ కూడా ఇవి కలర్స్ రిలేటెడ్ ఇడియమ్స్. వైట్ ఎలిఫెంట్ అంటే బర్డన్ ఎక్కువ అనేసి అర్థం, ఎక్స్పెన్సివ్ అనేసి అర్థం, తక్కువ ఎక్కువ ఖర్చు తక్కువ రాబడి అనే అర్థంలో దీన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. వైట్ ఎలిఫెంట్. బ్లాక్ మనీ అంటే అర్థం ఏంటి? ఇల్లీగల్ మనీ అనేసి అర్థం. వైట్ మనీ అనేసి అంటే అర్థం ఏంటి? లీగల్ మనీ అనేసి అర్థం, లేకంటే కౌంటబుల్ మనీ అనేసి అర్థం. అదేవిధంగా బ్లాక్ డే అంటే అర్థం ఏంటి? బ్లాక్ డే అనేసి అర్థం. సో బ్లాక్ డే అంటే దుర్దినం అనేసి అర్థంలో మనం బ్లాక్ డేని వాడుతూ ఉంటాం. చెడ్డ రోజు అనే అర్థంలో బ్లాక్ డేని వాడుతూ ఉంటాం. అదేవిధంగా బ్లూ కలర్, సీ హియర్, బ్లూ బ్లడ్. బ్లూ బ్లడ్ అంటే ఏంటి? ఐ వాజ్ నాట్ బోర్న్ ఇన్ బ్లూ బ్లడ్. బ్లూ బ్లడ్ అంటే రిచ్ ఫ్యామిలీ అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం, రైట్. నెక్స్ట్ వన్. సో వైట్ ఎలిఫెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫైనాన్షియల్ బర్డన్ అనే అర్థంలో, రైట్, దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే హిజ్ ట్రస్టెడ్ ఫ్రెండ్ ప్రూవ్డ్ టు బి ఎ స్నేక్ ఇన్ ది గ్రాస్. ఎ స్నేక్ ఇన్ ది గ్రాస్, స్నేక్ ఉందంట గ్రాస్లో, అంటే దాగి ఉన్న శత్రువు అనే అర్థంలో దీంట్లో వస్తుంది. ఏ హిడెన్ ఎనిమీ, దాగి ఉన్న శత్రువు అనే అర్థంలో. సో కోవర్డ్లీ, లో అండ్ మీన్ కాదు, పాయిజనస్ కాదు. సో దాగి ఉన్న శత్రువు, దాగి ఉన్న శత్రువు అంటే నీ గ్రూప్లోనే ఉంటారు, నీ గ్రూప్లోనే ఉంటారు, నీ రూమ్లోనే ఉంటారు, నీ సరౌండింగ్లోనే ఉంటారు, నీ పక్కనే తిరుగుతూ ఉంటారు, కానీ నీకు నెగిటివ్గా మాట్లాడుతుంటారు, నీ గురించి నెగిటివ్ మాటలు చెప్తుంటారు, రైట్, నిన్ను బ్యాడ్ చేసేదానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళను ఎ స్నేక్ ఇన్ ది గ్రాస్ అనేసి అంటాం. దే ఆర్ కాల్డ్ ఎ స్నేక్ ఇన్ ది గ్రాస్. So now see, select the option that gives the same meaning as underlined idiom in the following sentence. Here, Murali is a chicken-hearted person అనేసి అన్నాడు. బోల్డ్ పర్సన్, ఏ స్మార్ట్ పర్సన్, టాల్ పర్సన్ కాదు, టిమిడ్ పర్సన్ అనేసి అర్థం. ఏ చికెన్ హార్టెడ్ ఫెలో అనేసి అంటే టిమిడ్ పర్సన్ అనే మీనింగు వస్తుంది, రైట్. నెక్స్ట్, సి, చూస్ ది ఆల్టర్నేట్ విచ్ ఇస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ది గివెన్ వర్డ్. మరి ఇక్కడ దీనికి ఆపోజిట్ ఏంటి అన్నాడు. అసెట్ అంటే అర్థం ఏంటి? ఆస్తులు అని అర్థం, ఆస్తులు.
మరి ఆస్తులు అంటే ఆపోజిట్ అప్పులు కావాలి కదా. అప్పులు అంటే ఏంటి అంటే లయబిలిటీ అనేది అప్పు అవుతుంది. వెయిట్ కాదు, ప్రాపర్టీ కాదు, బర్డన్ కాదు. ప్రిసీడ్ అనే దానికి ఆపోజిట్ ఏంటంటే సక్సీడ్ అనే అర్థం, ఇది ఆపోజిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ప్రిసీడ్ అనే దానికి. సో నెక్స్ట్ వన్ ఎగోనీ. ఎగోనీ అంటే బాధ అనేసి అర్థం. ఎగోనీ అంటే బాధ కాబట్టి ఏమంటున్నాడు, చూస్ ది సేమ్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ అంటే సినానియం చెప్పండి అంటున్నాడు. సో అగోనీ అంటే బాధ అని అర్థం. ఆ బాధకు రిలేటెడ్గా ఏమున్నాయి ఇందులో, కలెక్ట్ అంటే అందరి దగ్గర తీసుకోవడం, మ్యాడ్ అంటే పిచ్చి, కేర్ అంటే జాగ్రత్తగా ఉండడం, పెయిన్ అంటే బాధ. సో రిలేటెడ్ వర్డ్ ఏంటి అనేసి అంటే పెయిన్ అనేది అవుతుంది. గవర్న్ అంటే అర్థం ఏంటంటే గవర్న్ చేస్తున్నాడు, రూల్డ్ అనే అర్థం వస్తుంది. క్యాచ్, యాంప్లిఫై, స్టేబుల్ కాదు. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే రూల్ అనే మాట అప్రాప్రియేట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ రాంగ్ పంక్చువేషన్ మార్క్. మరి ఇక్కడ 4 ఆప్షన్స్ ఆర్ దేర్ హియర్. 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఈ 4 ఆప్షన్స్లో ఏమంటున్నాడు, ఒకటి మిస్టేక్గా ఉంది అంటున్నాడు. అంటే 3 పంక్చువేషన్ మార్క్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఒక దాంట్లో కరెక్ట్గా లేదు. ఆ లేనిదేదో కనుక్కోండి అంటున్నాడు. చూడండి, స్పీకర్ లిజనర్తో చెప్పేటువంటి మాటల్ని ఇన్వర్టెడ్ కామాస్లో పెడతాం. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నాయి, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నాయి, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నాయి, మరి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నాయి. రవి సెడ్ టు శ్వేత ఐ ఆమ్ బిజీ నౌ. సో ఐ ఆమ్ బిజీ నౌ అనేది చెప్పినటువంటి మాట, అది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. ఇది రైట్గా ఉంది. మనం రాంగుగా ఉండేటువంటి దాన్ని కనుక్కోవాలి. సో ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ రైట్. ఐ డోంట్ లైక్ యూ లావణ్య సెడ్ టు రమేష్. లావణ్య సెడ్ టు రమేష్ అనే దాన్ని కాదు ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండాల్సింది, ఇది ఉండాలా ఇన్వర్టెడ్ కామర్స్లో, ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా. కాబట్టి ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఇది మిస్టేక్ జరిగింది. ఐ ఆమ్ బిజీ నౌ రవి సెడ్ టు శ్వేత. రవి సెడ్ టు శ్వేత ఐ డు నాట్ లైక్ యూ లావణ్య సెడ్ టు రమేష్. సో ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే స్పీకర్ చెప్పాల్సినటువంటి మాటల్ని ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండాలి, కాబట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్లో లేవు, ఇక్కడ మిస్టేక్ జరిగింది. రైట్ నౌ చూస్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది గివెన్ జంబుల్డ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ని ఎలా ఇచ్చాడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఒక సెంటెన్స్ కొన్ని పార్ట్లుగా డివైడ్ చేశాడు. ఏ పార్టు ఎక్కడ ఉండాలి, ఒక ఆర్డర్ పెట్టండి, రీఅరేంజ్మెంట్ చేయమని చెప్పాడు. ఇవి ఏవైతే 1 2 3 నంబర్లు ఉన్నాయో ఇది కరెక్ట్గా లేవు, ఒక ఆర్డర్లో పెట్టండి సెంటెన్స్ కరెక్ట్గా రావడానికి అంటున్నాడు. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి దీనికి అనేది మనం చెక్ చేయాలి. చూడండి, ది వే టు వెదర్ ఐ కుడ్ ది స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ ది బస్ కాంప్లెక్స్ టెల్ హిమ్. ది స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ, ది స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ అంటే ఏది దేంతో వాక్యం మొదలవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 3తో స్టార్ట్ అయింది, 3తో 1 3 అంటే 1తో అయినా స్టార్ట్ కావాలి వాక్యం, 3తో అయినా స్టార్ట్ కావాలి. 1తో స్టార్ట్ అవుతుందా, ది వే టు బస్ కాంప్లెక్స్ టెల్ హిమ్. వెదర్ ఐ కుడ్ ది స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ, వెదర్ ఐ కుడ్ ది స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ. ఇది అప్రాప్రియేట్ వేలో లేదు, దిస్ ఈజ్ రాంగ్. సో 3తో స్టార్ట్ కావాలంటున్నాడు. ది స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ తర్వాత వెదర్ ఐ కుడ్, 3 తర్వాత 2, 3 తర్వాత 2 ఇది ఉంది. సో ఇది కూడా రాంగే. ది స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ వెదర్ ఐ కుడ్ సి, వెదర్ ఐ కుడ్ టెల్ హిమ్, వెదర్ ఐ కుడ్ టెల్ హిమ్. 3 వచ్చింది, తర్వాత 2 వచ్చింది, వెదర్ ఐ కుడ్ టెల్ హిమ్. 5 వచ్చింది, నెక్స్ట్ 3 2 5 ఇక మిగిలింది 1 4a. ఇక్కడ వెదర్ ఐ కుడ్ టెల్ హిమ్ ది వే టు ది బస్ కాంప్లెక్స్. సో అప్రాప్రియేట్ వన్ ఏది అనేసి అంటే ఫస్ట్ వన్ అప్రాప్రియేట్ సెంటెన్స్ అవుతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ది స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ, ది స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ వెదర్ ఐ కుడ్ టెల్ హిమ్ ది వే టు ది బస్ కాంప్లెక్స్. ఇది అప్రాప్రియేట్ ఆన్సర్. 136కి ఫస్ట్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ప్లీజ్ అబ్జర్వ్ హియర్. నెక్స్ట్ వన్, ఏ న్యూ బస్ సర్వీస్ ది లోకల్ రెసిడెంట్స్ టు ఇంట్రడ్యూస్ వెల్కమ్డ్ ది డెసిషన్ ఫ్రమ్ దైర్ విలేజ్. ఇది అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అని చెప్పేటువంటి సందర్భంలో ఏ న్యూ బస్ సర్వీస్ ది లోకల్ రెసిడెంట్స్ టు ఇంట్రడ్యూస్ వెల్కమ్డ్ ది డెసిషన్ ఫ్రమ్ దైర్ విలేజ్. ఫ్రమ్ దైర్ విలేజ్ అనే దాంతో 1తో 2తో స్టార్ట్ అయింది. సో ఏ న్యూ బస్ సర్వీస్ ఫ్రమ్ దైర్ విలేజ్. ఇది ఆన్సర్ అనుకొని చదువుదాం ఫస్ట్. రైట్,
1తో ఏ న్యూ బస్ సర్వీస్ ఫ్రమ్ దేర్ విలేజ్ టు ఇంట్రడ్యూస్ వెల్కమ్డ్ ది డెసిషన్ ది లోకల్ రెసిడెంట్స్. ఇంకా ఫైన్ ఏదన్నా ఉందా? ఏ న్యూ బస్ సర్వీస్. ఇప్పుడు చూడు సెకండ్ వన్ అన్నాడు, సెకండ్తో ది లోకల్ రెసిడెంట్స్. తర్వాత ఫోర్త్ వన్ చూద్దాం, ది లోకల్ రెసిడెంట్స్ ఏ న్యూ బస్ సర్వీస్. ఇది అప్రాపరియేట్ వేలో లేదు, ఇది కూడా లేదు. తర్వాత 2-4 ది లోకల్ రెసిడెంట్స్, ఫస్ట్ వన్ 2, ది లోకల్ రెసిడెంట్స్ 4 వెల్కమ్డ్ ది డెసిషన్, 2-4 ది లోకల్ రెసిడెంట్స్ వెల్కమ్డ్ ది డెసిషన్. తర్వాత 1 ఉంది ఇక్కడ, 1 వెల్కమ్డ్ ది డెసిషన్ ఏ న్యూ బస్ సర్వీస్. డెసిషన్ ఆఫ్ సంథింగ్, ఏదో సంథింగ్ ఉండాలి కదా, అది లేదు కాబట్టి థర్డ్ వన్ ఈజ్ రాంగ్. అప్రాపరియేట్ ఆన్సర్ ఈజ్ 4. అంటే ఇప్పుడు రీడ్ చేయండి 2-4-3-1-5. సో ఏమవుతుంది 2-4 ది లోకల్ రెసిడెంట్స్, నెక్స్ట్ వెల్కమ్డ్ ది డెసిషన్, నెక్స్ట్ వన్ ఏముంది 2-4 అయింది, 3 వెల్కమ్డ్ ది డెసిషన్ టు ఇంట్రడ్యూస్ ఏ న్యూ బస్ సర్వీస్ ఫ్రమ్ దేర్ విలేజ్. సో అప్రాపరియేట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ వన్ అప్రాపరియేట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. అట్ ది బస్ స్టాప్ ఐ మెట్ రవి అండ్ సా హిమ్ ఏ పార్టీ ఏ కపుల్ ఆఫ్ డేస్ లేటర్. ఇక్కడ అట్ ఏ పార్టీ ఐ మెట్ హిమ్ అండ్ 3తో రాదు, 2-4-5 ఇచ్చాడు. మరి దేంతో స్టార్ట్ అవుతుందని చూద్దాం, 5తో చూద్దాం. ఏ కపుల్ ఆఫ్ డేస్ లేటర్ ఐ మెట్ రవి అట్ ఏ పార్టీ అట్ ది బస్ స్టాప్ అండ్ సా హిమ్. రాంగ్, అప్రాపరియేట్గా అనిపిస్తలేదు. నెక్స్ట్ 2-5 అన్నాడు చూడండి, 2 తర్వాత ఐ మెట్ రవి, అన్ని 2తో స్టార్ట్ అయింది, ఐ మెట్ రవి. ఫోర్త్ వన్ ఏది అట్ ఏ పార్టీ ఐ మెట్ రవి. సో అట్ ఏ పార్టీతో వాక్యం అనేది మొదలవ్వడానికి అవకాశం లేదు, అంటే ఫ్లెక్సిబుల్గా ఉండదు, దట్స్ రాంగ్. మరి ఇప్పుడు చూస్తే ఐ మెట్ రవి, నెక్స్ట్ వన్ 5 ఐ మెట్ రవి ఏ కపుల్ ఆఫ్ డేస్ లేటర్. ఏ కపుల్ ఆఫ్ డేస్ లేటర్ అనే మాట వెంటనే ఇమ్మీడియట్గా రావాల్సిన అక్కర్లేదు. సో 2 తర్వాత 4 ఐ మెట్ రవి అట్ ఏ పార్టీ అండ్ సా హిమ్ ఏ కపుల్ ఆఫ్ డేస్ లేటర్ అట్ ది బస్ స్టాప్. ఇది అప్రాపరియేట్ వేలో కనిపిస్తుంది. సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్. నెక్స్ట్ ది టౌన్స్ ది న్యూ రైల్ నెట్వర్క్ ఇన్ ది రీజియన్ లింక్స్ ఆల్ ఆఫ్. సో 3తో 1తో 2తో స్టార్ట్ అయినాయి. సో 1తో చూద్దాం, ది టౌన్స్ ఇన్ ది రీజియన్. ది టౌన్స్ ఇది మనం ఫాలో అవుతున్నాం, చెక్ చేద్దాం. ది టౌన్స్ ఇన్ ది రీజియన్ లింక్స్ ఆల్ ఆఫ్ రైల్ నెట్వర్క్ ది న్యూ. ఇది సరిగా సెట్ అవ్వడం లేదు, సో ఇట్ ఈస్ రాంగ్. సో 3తో స్టార్ట్ అవుతుందేమో చూద్దాం. రైల్ నెట్వర్క్ లింక్స్ ఆల్ ఆఫ్ ది న్యూ ఇన్ ది రీజన్ అనేది ఎక్కడ వచ్చింది చూడండి ఒకసారి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎలా వస్తున్నాం మనం, 3తో స్టార్ట్ చేస్తున్నాం. రైల్ నెట్వర్క్ ఫిఫ్త్ వన్ రైల్ నెట్వర్క్ లింక్స్, ఫస్ట్ ఇది రీడ్ చేసాం, ఇది రీడ్ చేస్తున్నాం. రైల్ నెట్వర్క్ లింక్స్ ఆల్ ఆఫ్ ది న్యూ ఇన్ ది రీజన్, ది టౌన్స్. అంత అప్రాపరియేట్గా లేదు, సెంటెన్స్ సెట్ అవుతలేదు. నెక్స్ట్ వన్ 3తో 3-5-2 దాదాపు ఈ 3 చెక్ చేసాం, ఇది మిస్టేక్ అయింది కాబట్టి ఇది కూడా మిస్టేకే ఉంటుంది. సో 2-3-5-1-4 దీన్ని అబ్జర్వ్ చేయండి. ది న్యూ రైల్ నెట్వర్క్ బాగా అబ్జర్వ్ చేయి. ది న్యూ రైల్ నెట్వర్క్ లింక్స్ ఆల్ ఆఫ్ ది టౌన్స్ ఇన్ ది రీజన్. ఇది అప్రాపరియేట్ సెంటెన్స్. మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి ఆన్సర్ చేసేటప్పుడు ఈ 4గిట్లో ఏది అప్రాపరియేట్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఈ సిస్టమ్ కరెక్ట్గా ఉందా, సబ్జెక్టు ఆబ్జెక్ట్ కరెక్ట్గా ఉందా, వర్బ్స్ ఎట్లా ఉన్నాయి, సబ్జెక్ట్కు వర్బ్కు లింక్ అవుతుందా. we must observe that. Politicians had many female, our country since independence hasn't. So now 1-5 అనేసి అన్నాడు చూడండి. పొలిటీషియన్స్ hasn't అంటున్నాడు. పొలిటీషియన్స్ ప్లూరల్ hasn't సెట్ అవుతుందా? 1 తర్వాత 5 వస్తుందా? రాంగ్. 1 తర్వాత 2 పొలిటీషియన్స్ హ్యాడ్ మెనీ ఫిమేల్
హ్యాడ్ మెనీ ఫిమేల్, తర్వాత హ్యాజంట్. సిన్స్ ఇండిపెండెన్స్ అవర్ కంట్రీ. సో ఇది కూడా రాంగ్. 2, 3 హ్యాడ్ మెనీ ఫిమేల్ అవర్ కంట్రీ, రాంగ్. ఫస్ట్ వన్ చూడు. 3, 5 అవర్ కంట్రీ hasn't, our country hasn't had many female politicians since independence. It is appropriate sentence. మనం సెంటెన్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు కొన్ని ఇలాగనే ప్రాక్టీస్ చేస్తూ పోతే ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ గ్రామర్. సో గ్రూప్ 4లో లాస్ట్ సెక్షన్ ఏమి ఇచ్చారంటే గ్రామర్ ఇచ్చారు. చూద్దాం. హీ ఎర్న్స్ 70,000 రూపీస్ డాష్ ఇయర్. ఇక్కడ ఇయర్ అనేది ఇక్కడ 3 వర్డ్స్ దగ్గర కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది మనకు. డాష్ ఇయర్, డాష్ ఇయర్, డాష్ ఉమెన్. చూడండి. సో ఇయర్ అన్నప్పుడు యాలో ఈ తీసుకోండి, సో దట్ ఏ అవుతుంది. ఇల్లులో ఈ తీసుకోండి, యాన్ అవుతుంది. వంకాయలో ఊ తీసుకోండి, రైట్, ఇక్కడ ఏ అవుతుంది. సో డాష్ ఇయర్ కాబట్టి ఏ ఉండాలి. అప్రాప్రియేట్ ఆన్సర్ ఈజ్ ఏ. చిన్న లాజిక్ ఏంటంటే అది మీరు చదివేటప్పుడు మొట్టమొదటి అక్షరం ఆ టు అహా ఉంటే యాన్ పెట్టు, కా టు అక్ష ఉంటే ఏ పెట్టు, అంతే. ఇది మీ మైండ్లో ఉంటే చాలు, యూ కెన్ ఆన్సర్ ఇట్ వెల్. నెక్స్ట్ వన్. లావణ్య ఈజ్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. గుడ్ అట్ అనేది వస్తుంది. గుడ్ అట్ ఇది ఈ ప్రిపోజిషన్ ఇలాగనే వస్తుంది కాబట్టి గుడ్ అట్ మ్యాథమెటిక్స్, గుడ్ అట్ ఫిజిక్స్, లైక్ దట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఇస్ గ్రామాటికలీ కరెక్ట్. చూడండి ఎంత చిన్నగా అనిపిస్తుందో మనకిది. హనీ ఈజ్ స్వీట్, హనీ వాజ్ స్వీట్, హనీ విల్ బీ స్వీట్, హనీ హ్యాస్ బీన్ స్వీట్. హనీ హ్యాస్ బీన్ స్వీట్. సో హనీ ఈజ్ స్వీట్ అంటే అర్థం ఏంటి? తేనె తీయగా ఉంటుంది. హనీ వాజ్ స్వీట్ అంటే తేనె తీయగా ఉండేది. హనీ విల్ బీ స్వీట్ అంటే తేనె తీయగా ఉండబోతుందంటే ఇప్పుడు లేదా, ఎప్పుడు తేనె తీయగానే ఉంటుంది. సో ఇట్ ఈస్ రాంగ్. ఉండేది ఇట్ ఈస్ రాంగ్. హ్యాస్ ఎప్పుడూనే ఉంది రాంగ్. తేనె తీయగా ఉంటుంది ఇట్ ఈస్ రైట్ గ్రామాటికలీ. నౌ దే డోంట్ కమ్ టు మై హౌస్ డైలీ. దే డోంట్ కమ్ టు మై హౌస్ డైలీ. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దే అనేది ఉంది, ఇక్కడ కూడా దే రావాలి. ఇది క్వశ్చన్ ట్యాగ్లో ఉంది. డోంట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ డూ రావాలి. సో డూ దే ఆన్సరు సెకండ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. అంటే స్టార్టింగ్లో ఐ ఉంటే ఐ రావాలి, ఐ ఉంటే రైట్, ఎండింగ్లో ఏం రాయాలి? ఐ రాయాలి. ఉయ్ ఉంటే ఉయ్ రాయాలి, యూ ఉంటే యూ రాయాలి, రైట్. దే ఉంటే దే రాయాలి, షీ ఉంటే షీ రాయాలి, హీ ఉంటే హీ రాయాలి, ఇట్ ఉంటే ఇట్ రాయాలి. రవి ఉంటే పేర్లు, రవి మగవాడి పేరు ఉంటే హీ రాయాలి. లావణ్య ఆడవాళ్ళ పేరుతో మొదలైతే క్వశ్చన్ ట్యాగ్లు షీ అని రాస్తాం, రైట్. జనరల్గా ఇది మనం ఫాలో కావాలి. నెక్స్ట్. ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ యూ డాష్ గెట్. ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ యూ డాష్ గెట్. యూ కెన్ గెట్. మైట్ గెట్ కాదు, ఇది 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 ఇఫ్ క్లాజు, ఇది మెయిన్ క్లాజు. ఇక్కడ V1 ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ ఏముండాలంటే కెన్ అయినా, మే అయినా, షెల్ అయినా, విల్ అయినా, ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటి V1 రావాలి. మరి ఇక్కడ ప్రిపేర్ అనేది V1 వచ్చింది కాబట్టి ఇక్కడ కుడ్, షుడ్, మైట్ ఉండకూడదు. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఉండాలా, అది ఉండేది కెన్ మాత్రమే. ఆల్రెడీ V1 వాడు ఇచ్చేశాడు గెట్ అనేది. సో అప్రాప్రియేట్ ఆన్సర్ కెన్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చారు. గ్రూప్ 4లో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇట్ టేక్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, రైట్. యు మస్ట్ ప్రిపేర్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ as many as possible. So please observe here. Read the following passage carefully. In the American War of Independence, a corporal and a party of soldiers were ordered to raise a heavy beam for a battery that was being repaired. There were too few men for the work, but the corporal
full of his dignity, did nothing but stand by and shout orders. Presently, an officer, not in uniform, rode up. Hello, he said to corporal, why don't you lend your men a hand to get that beam up? Don't you know that I am a corporal? Was the reply. Are you? Said the officer, who then got down from his horse and joined the men. He worked till the officer who then got down from his horse and joined the men. He worked till the sweat streamed down his face. When the beam had been raised and put to its place, he turned to the corporal and bade him a low bow. Good day, Mr. Corporal. Next time when you have too few men for this kind of work, send for the commander-in-chief and I shall be happy to help you again. So, it's a small story. It will happen in the World War. So, please observe. Read the questions one by one now. So, what was to be raised? ఇక్కడ ఏమంటున్నాడు? Raised అంటే what was to be raised? Raised అనేది ఏమవుతుంది మనకు కీవర్డ్ అవుతుంది. In the American War of Independence, a corporal and a party of soldiers were ordered to raise a heavy beam. Raise అనగానే బీమ్ అనే మాట ఉందా? నో డౌట్ దిస్ ఈజ్ ఆన్సర్. సో కీవర్డ్స్ను బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ ప్లాన్ చేయాలనేసి అనుకుంటే, ఆన్సర్స్ను గుర్తించాలనుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇది ప్రీవియస్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చినటువంటి క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, హూ వాజ్ ది పర్సన్ దట్ వాజ్ హ్యావింగ్ డిగ్నిటీ? ఎవరు డిగ్నిటీగా ఉన్నారు అనేసి అంటున్నాడు. ఇక్కడ చూడు, ఫస్ట్ దానికి ఇది ఆన్సర్ అని చెప్పాం. there were too few men for the work, but the corporal full of his dignity. Right? Question ఏంటి? Who was the person that was having dignity? సో ఆన్సర్ ఏంటంటే కార్పోరల్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయాలు ఏంటి అంటే, యాజ్ ఇట్ ఈస్గా మనకు కీవర్డ్స్ అనేవి తెలిసిపోతూ ఉంటాయి. కార్పోరల్, డిగ్నిటీ, చూడండి కార్పోరల్ తెలుస్తోంది. సో నెక్స్ట్ వన్ అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే, చూడండి ఏమంటున్నాడు? వై డిడ్ ది ఆఫీసర్ గెట్ డౌన్ ఫ్రమ్ ది హార్స్? ఆఫీసర్ ఈ హార్స్లో నుంచి ఎందుకు దిగాడు? నెక్స్ట్ ఇక్కడ చూడండి, గెట్ డౌన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ అండ్ జాయిన్డ్ ది మెన్. హీ వర్క్డ్ టిల్ ది ఆఫీసర్ హూ దెన్ గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ హార్స్ అండ్ జాయిన్డ్ ది మెన్. అంటే వాళ్ళతో కలిశాడు అంటే టు హెల్ప్ ది మెన్ ఇన్ దేర్ వర్క్, వాళ్ళ వర్క్ హెల్ప్ చేయడానికి ఆయన దిగడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వాట్ డిడ్ ది కార్పోరల్ హ్యావ్? ఇక్కడ కార్పోరల్ హ్యావ్ అనేసి అంటే ఇచ్చారు చూడండి. వై డోంట్ యు లెండ్ యువర్ మ్యాన్ ఎ హ్యాండ్ టు గెట్ దట్ బీమ్? డోంట్ యు నో దట్ ఐ ఆమ్ ఏ కార్పోరల్ వాజ్ ది రిప్లై. ఆర్ యూ? సెడ్ ది ఆఫీసర్ who then got down from his horse and joined the men. He worked till the officer who then got down from his horse and joined the men. He worked till the sweat streamed down his face. When the beam had been raised and put to its place, he turned to the corporal and bade him a low bow. Good day, Mr. Corporal. Next time when you have too few men, see here, too few men for this kind of work, send for the commander-in-chief. What did the corporal have? Very few men. చాలా తక్కువ మందిని కలిగి ఉన్నారు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ సి, హూ వాజ్ ది పర్సన్ దట్ హెల్ప్డ్ ది మెన్ అండ్ ది కార్పోరల్? కమాండర్ ఆన్సర్ ఉంది. సెండ్ ఫర్ ది commander-in-chief, I shall be happy to help you again. Right? Commander, that is answer. So this is the explanation of English part, right?